420 420 హామీలు నోటికొచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు మరి 2 ఏళ్ళు? మీకు నెలకు 1000 రూపాయలు ఎత్తా అన్నాడు. నెలకు 1000 రూపాయలు 24 నెలలు అయిపోయాయి. నెలకు 1000 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్లకు ఎంత అవుతుంది? 1560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళా ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు 1000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడు అంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు. అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదే విధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్ కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు గాని, వ్యాన్లు గాని, అట్లాగే జీపులు గాని, లారీలు గాని, టాక్సీలు గాని, ట్రాక్టర్లు గాని, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా 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 సంతోషం, మంచిగా అనిపించింది. లక్ష్మీనరసింహారావు గారు మాట్లాడితే వారు అన్నారు, వాళ్ళకు ఆరోగ్య సమస్య వస్తే నేను కార్డు ఇస్తా, మా కరీంనగర్లో మా చెల్మేడ ఆనందరావు దవాఖాన ఉంది, ఆ దవాఖానాలో ఉచితంగా వైద్యం ఇప్పిస్తా అన్నారు. వారికి కూడా గట్టిగా సపట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకున్న ఈ కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు రాంబాబు యాదవ్ గారు చెప్పినట్టు ఒక 10 మందికి ఆలోచన కలిగిస్తుంది, 10 మందికి ప్రేరణ కలిగిస్తుంది, మిగతా జిల్లాలో కూడా కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా.